దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మార్చి 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కేవీలో సీట్లు పొందేందుకు తల్లిదండ్రులు విద్యార్థుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ఈ పాఠశాలల్లో చదవడం అనేది చాలా కుటుంబాలకి లక్ష్యంగా మారింది. తాజా స్కెడ్యూల్ ప్రకారం బాలవాటిక స్థాయిలోని తరగతులు అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మరియు మొదటి తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 20 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 2గా నిర్ణయించారు. తల్లిదండ్రులు ఈ గడువులోపే తమ పిల్లల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక బాలవాటిక 2 అంటే 2వ తరగతి మరియు అంతకంటే పై తరగతులలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి వివరాలను సంబంధిత కేవీ పాఠశాలల వద్ద తెలుసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ స్థాయి ప్రవేశాలు మాత్రం సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలైన తర్వాతే ప్రారంభమవుతాయి. ఇక ఫలితాలు ప్రకటించిన 10 రోజుల తర్వాత నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని సమాచారం. ఇక వయోపరిమితి విషయంలో కూడా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి కేవీకి. మొదటి తరగతిలో ప్రవేశం పొందాలంటే 2026 మార్చి 31 నాటికి విద్యార్థి కనీస 6 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు అవసరమైన పత్రాల జాబితాను కూడా వెల్లడించారు. విద్యార్థి జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, తాజా ఫోటో, చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ తప్పనిసరిగా అవసరం. ఈ వివరాలతో కేంద్రీయ విద్యాలయ సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకసారి సీటు లభిస్తే విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు నిరంతర విద్యా అవకాశాలు లభిస్తాయి. కేంద్రం సిలబస్, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సమాన అవకాశాలు వంటి అంశాలు ఈ పాఠశాలల ప్రత్యేకతగా నిలుస్తాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యత ఉండే విధానం కూడా అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు దరఖాస్తు తేదీలను గమనించి ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉండకపోవడంతో సమయానికి అప్లై చేయడం అత్యంత కీలకం. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు ఇది సరైన సమయం. సరైన ప్రణాళికతో దరఖాస్తు చేస్తే పిల్లలకు ఉత్తమ విద్యా అవకాశాలు అందించే అవకాశం కూడా ఉంటుంది.